కడతానని కష్టాది అవతారంబు ఈగలు దోమలు 20 లక్షలు జీవనెత్తులు మడుగులు కడతానే ముక్కుల గండమాన తయారైంది వంకర కాళ్ళు వేసుకున్నాడే దేవుడు దేవుడు చిత్తరాంగుడు శివుడు ఎంతటి మాత్రం ఎంతటి వాడినైనా తల వంచి అది వెనుక ఎల్లమ్మనరే ఎవరి మహిమల దొరికినా రాజన్న మహిమ దొరకది కొమరన్న కొండతనం దొరకనియడు ఎల్లవ తల్లి ఎటువంటి ఎక్కడ ఉన్నా గాని ఏలుకుంటేనేమో ఎల్లమ్మ ఎత్తుకుంటది లేకపోతే ఇది సర్వనాశనం చేస్తుంది ఊకుంటా సోకుంటా ఆ ఇంటి ముందుకు వచ్చాడు ఇంటికొచ్చి బామా ఓ మేడలమ్మ ఓ మేడలమ్మ అని పిలుస్తాడు పిలుస్తుంటే అప్పుడు అనుకున్నది ఎవరు మేడలమ్మ అనుకున్నది ఇవ నా భర్త మల్లికార్జునుడు వచ్చాడు అనుకుని ఏం చేసింది ఇప్పటికప్పటికి అన్నారు భర్త మీద మించిన భాగ్యం లేదు ముగ్గురి మీద మించిన మోక్షం లేదు పురుషుని మీద మించిన పుణ్యలోకం లేదు అంగిలోను లింగం ఆచార పరుడు మిడలోను బంగారు నా మీరును బతకమ్మ మా భర్త చంద్రుడు నా బాల కుమారుడు ఆయనే నా భర్త నా ప్రాణేశ్వరుడు నా ప్రాణనాథుడు వచ్చిండు అంటే భర్తలంటే గౌరవం భర్తలంటే ఎంతో విలువ భర్త అంటే ఆనాడు దినవందున వెనకటి ఆడోళ్ళు ఏమి చేసేదరికేనా భరత అన్నం తినేదాకా అన్న తినకపోయేది భరత నీళ్ళు తాగేదాకా నీళ్ళు తాగపోయేది భరత దెబ్బని ఎవరికన్నా పోయి ఇంటికి వచ్చేదాకా అయ్యో నా భరత పొద్దుగా లేచిపోయిండు ఇది వరకు నా భర్త రాలేదు ఎప్పుడు వస్తాడు ఏనంగా వస్తాడు 1000 కాయలతో ఎదురు చూసేదా నాడు పుణ్యస్తులు భరత వచ్చినాక భరతే నాకు గటువంటి సర్వమే సదం గటువంటి మాత్రం పరమాత్ముడు అనుకోనేది ఆనాటి పుణ్యస్తులు భర్త అన్నం తిని ఇడిచి పెడితే అగో ఎంగిలి పల్లెములు ఇంతుంటే గాని ఇంకిని తీసుకొని నా భర్త ఎంగిలి కాదు ఇది భగవంతుని ఎంగిలి అనుకొని ఉన్నదంతా ఊరుసుకొని నాకేది అవ్వా ఈనాటి తలలు ఏం చేస్తున్నారంటే చేసుకున్న భర్త ఊరికో పల్లెకో ఎక్కడికన్నా పోతే సేన్లకో చిలకలకో పోయినట్టు అయితే భర్తలు ఏం చూస్తారు ఇంటికాడ ఏం చూసి ఏం చేస్తారు 16-20 రూపాయలు పెట్టి ఎల్డి టీవీలు కొనుక్కొని టీవీలో ముంగట మహారాజా కురి చేసుకున్న చేతులు రిమోట్ పట్టుకోని సినిమాలు అయిపోతేనేమో సీరియల్ అయిపోతేనేమో సినిమాలు ఇప్పుడు సినిమాలు లేవు ఒకప్పుడు సీరియల్ కూడా 3 దాకా బాగా పిచ్చిండే ఇప్పుడు చేతుల్లో సెల్ వచ్చిన యూట్యూబ్ కనెక్ట్ అయ్యా వీళ్ళొత్త తల్ల వలక ఏదంట వేసుకొని చూసుడు తప్ప ఆయన మధ్యలో వచ్చిండు అనుకో ఆయన
ఎవరు మధ్యలో వచ్చిన అనుకో కాలింగ్ బెల్ల కొట్టంగానే చూస్తారు వేస్ట్ కూడా రానే వచ్చిండు ఇప్పుడు రావుడు అవసరమా మొత్తం డిస్టర్బ్ చేసిండు వేస్ట్ పిలవాడు అనుకుంటా చిన్న పోయి తలుపు తీసుకుంటా ఇంతకు రాగానే ముఖవంతర పడిస్తారు ముఖవంతర పడి మగవానికి 60,000 లక్షలు అప్పు ఉన్నా గానీ మనిషికి రందరికి ఎదురురా ఇక్కడ పెన్ను పోరుంటే వాడు 6 నెలలు బతికేటోడు 3 నెలలకు పుట్టుకుంటాడు ఇక వారి పెన్ను పోరున్నాక వాడు ఏం చేస్తాడు పోతాడు బెల్ట్ షాప్ చూసుకుంటాడు 90 తాగుతాడు కోటర్ అంటాడు కోటర్ తాగుతాడు ఆపంటాడు ఆపుదైనక పుల్లు అంటాడు పుల్లు దాయినక సొల్లు అంటాడు వాడు అక్కడ వండే తెలియదు ఎక్కడ వండే తెలియదు బెల్లం పోరుంటే ఏమో వాడు కూడా పేరుకు రాడు బెల్లం పోరుంటే మరి కట్టె పిప్పి తగినట్టే మొగను బతకు కూడా ఈ కొంతల సమర్పించినట్టు అయితే వాని బతకంత అయ్యా అదే ఇప్పుడు వచ్చిన అనుకున్న ముక్కని పెట్టుకుని మూతంతా పెట్టుకున్నట్టయితే మొగోడుగా దెబ్బలు బయట పోయినాక ఏం చెప్తారు అంటే ఇళ్ళ గ్యాస్ మీద తయారైన 5-6 కోడిగుడ్డు తెచ్చుకుంటారు 6 బాగా ఆమ్లెట్ వేసుకుంటారు 3 అరసలు బియ్యం పెట్టుకుంటారు వండుకుంటారు తింటారు మంచిగా ఎక్కడ బోలు అక్కడే కడుగుతారు సిక్కులను బోరు ఎత్తారు ఆయన వచ్చేటానికి నీళ్ళే కారుతాయి కంచంలో నీళ్ళే కారుతాయి ఆయన వచ్చినాక ఏమండి తింటావా అండి అయ్యో వంట చేసినా నువ్వు లేదు నేను చేస్తానా ఏమైనా నిండింది ఆయనకి తిన్నది పండిది ఆయన నువ్వు తినేది నేను తింటానా నిన్న చాలు పాంచిన వాడు బొబ్బరి పప్పుకున్నాడు ఉప్పుతోడి హోటల్ పూర పొగినాడు వంగుతాడు నా పిల్ల నేను తినగిన పిల్ల అన్నీ తిని తినగిన పిల్ల నీళ్ళు అవుతాదిరా నీ పిల్లలు వచ్చినారా నా పిల్ల అని వాడి ఫోన్లు దాకాడు వాడు ఎన్నో చెప్తాడు ఆయన చేసేది ఆయన చేస్తాడు చేస్తుంది ఈయన బాగా విరమిగుతాడు కానీ ఒక మాట మగోని పేరు లేవాలన్న ఆడవాళ్ళి మగోని పేరు ఓడగొట్టాలన్న ఆడవాళ్ళి ఆడవారు చేత సంసారం పడితే సంసారం సాగరం వెయ్యను అంటే ఆడవారు సంసారం చేత పట్టుకుని సంసారం సరిదిద్దుకెత్తది ఆడతారు సంసారం ఎడగొట్టాలన్న ఆడవాళ్ళే నా భర్త వచ్చి నా భర్త ప్రాధాలు కడుక్కుంటా అనుకోని తల్లి మరి మేడలమ్మ భరత అనుకున్నది భరతే కానీ కుష్ఠద అవతారం మీద ఉన్నాడని ఏర్పాటు చేస్తుందా చేయదు అనుకోడు పరమేశ్వరుడు తల్లి చూసినవా ఆ ఇంటి ముంగడ మాత్రం సంబరపడతాను అటు చూసింది ఓ మనసి మల్లయ్య మల్లికార్జున మల్లయ్య మల్లికార్జున అని అంటున్నారు అటు చూసింది ఇటు చూసింది మరి ఏమిటి అప్పటికప్పుడు ఆ తల్లి నా భర్త మల్లయ్య వచ్చిండు ఏడి ఎక్కడున్నాడు అని ఆ తల్లి అటు ఇటు ఇటు అడు చూస్తుంది ఎక్కడ చూసిన మల్లయ్య కనబడతలే అగా ఏడున్నవయ్యా ఓ మల్లయ్య ఎక్కడున్నవయ్య అంటే అప్పుడు ఆ కుష్ఠద అవతారం మీద ఉన్నాడు ఆయన నాడు నిలబడ్డాడు కర్రీగా చీడి గింజ రూపం ఉన్నాడు అన్నటాలకల్లా ఎవరు అనుకుంటానే మనిషి నేనే కాదే నేనేనే నువ్వు కదే ఎవరు అంటనా నేనేనే నీ మొగం నచ్చిందేవో మిండలమ్మా నువ్వు నా మొగనువా ఏ ముసలోడా నువ్వు అమాత కలిపోయేటట్టున్నావు పుట్టానికి పుట్టిపోయేటట్టున్నావు నువ్వు నా మొగను ఏంటిది అయ్యో
ఏ ఒళ్ళ కాదే ఎవరు మరి నేనే నీ మొగన్ని నీకు తెలుస్తలేదా తెలుస్తలేదు. ఓ పిచ్చి ముఖం దారా ఓ ఎడ్డి ముఖం దారా ఓ పిచ్చి ముఖం దారా నేనే గుర్తుపడతలేవా అసలుకే పడతలేను ఎందుకు పడతలేవు నీ దగ్గర అంత వాసన వస్తుంది కాళ్ళు వంకర చేతులు ఇట్లా అప్పుడు రాజు లెక్క ఉండేటోనివి